శ్రీ సత్యసాయి జిల్లా అంటేనే మనకు గుర్తు వచ్చే పంట వేరుశెనగ. చాలా మంది రైతులు ఎన్నో ఏండ్లుగా అదే పంటను సాగు చేస్తున్నారు. కానీ తెగుళ్ల బెడద, మార్కెట్లో అనిశ్చితి వంటి సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే తక్కువ పంట కాలం, తక్కువ పెట్టుబడి, చీడపీడల సమస్యలు లేకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న చియా పంటతో మన జిల్లాలో ఒక మహిళా రైతు 1 ఎకరానికి ₹1,00,000కు పైగా ఆదాయం పొందారని మీకు తెలుసా? చిన్న రైతులు కూడా పెద్ద విజయాలు సాధించడం అసాధ్యం కాదు. దానికి నిదర్శనం శ్రీ సత్యసాయి జిల్లా అమడుగూరు మండలం జోకల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవి గారు. ఆమె చియా పంట సాగుతో అద్భుత విజయాన్ని సాధించి సాటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. కేవలం 1 ఎకరం 30 సెంట్ల భూమిలోనే ఆమె 11 క్వింటాల దిగుబడిని సాధించారు. బైబ్యాక్ విధానంలో క్వింటాల్కు ₹14,000 చొప్పున మొత్తం ₹1,54,000 ఆదాయం పొందారు. కేవలం ₹15,000 పెట్టుబడితో ఆమెకు ₹1,39,000 నికర లాభం రావటం విశేషం. ఈ విజయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు శ్రీదేవి గారిని ప్రత్యేకంగా అభినందించారు. సాగు చేసినాను. దాంట్లో 11 క్వింటల్ 6 కేజీ దిగుబడి వస్తుంది. దాని ఖర్చు వచ్చి 20,000 వచ్చింది. 1,40,000 బెనిఫిట్ వచ్చింది. గట్టిగా అప్లోడ్ చేయాలి. ఇలాంటి వాడికి 7 times 7x గ్రేట్ కదా. అంటే అమ్మ నువ్వు ఈ ఫస్ట్ టైం వేసారా? అతను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మన కన్నౌండా సో మీలాగా కొంతమంది తయారు చేయాలమ్మా. మీకు సర్టిఫికేట్ మళ్ళీ ఇస్తాం. తక్కువ భూమిలో కూడా ఆధునిక పంటల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. చియా పంట కేవలం 90 రోజుల్లో పూర్తవుతుంది. పెట్టుబడి తక్కువగా ఉంటుంది, చీడపీడలు కూడా తక్కువగా ఉంటాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ పంట రైతులకు లాభదాయకంగా మారుతోంది. ఇలాంటి పంటల వైపు రైతు మగ్గు చూపాలని వారికి వ్యవసాయ శాఖ నుండి పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. ఒక మహిళా రైతు సాధించిన ఈ విజయం మనందరి రైతులకు ఒక ప్రేరణ, ఒక మార్గదర్శకం.